నేనైతే హైదరాబాద్లోని ఉప్పల్ నుంచి అయితే యాదగిరి గుట్టకైతే వెళ్తున్నాను. ఉప్పల్ నుంచి యాదగిరి గుట్టకు పోవటానికి చాలా బస్సులు అయితే ఉన్నాయి. ఉప్పల్ నుంచి యాదగిరి గుట్ట 55 కిలోమీటర్ అయితే ఉంటుంది. బస్ టికెట్ ఒక వ్యక్తికి 90 రూపాయలు అయితే ఉంది. ఇప్పుడు నేనైతే ఆర్డినరీ బస్ అయితే ఎక్కాను. టికెట్ 90 రూపాయలు ఒక వ్యక్తికి అయితే ఉన్నది. మనము ఏ బస్సు ఎక్కుతున్నాం దాన్ని బట్టి టికెట్ ప్రైజ్ అయితే ఉంటుంది. ఇప్పుడు నేను యాదగిరి గుట్టకైతే చేరుకున్నాను. ఈ చౌరస్తాలో దిగండి. కొండపైకి వెళ్ళాలి అనుకుంటే ఫ్రీ బస్సులు అయితే ఉంటాయి. లేదంటే ఇంకా కళ్యాణకట్టుకు వెళ్ళాలి అనుకుంటే ఇంకా కొంచెం ముందుకు వెళ్ళండి. అక్కడ ఒక బస్ స్టాండ్ అయితే ఉంటుంది. అటు సైడు కళ్యాణకట్టు అన్నదానం ప్రసాదం అయితే ఉంటుంది. లేదంటే మీరు సీదా దర్శనంకు వెళ్ళాలి అనుకుంటే ఈ చౌరస్తాలో దిగండి. ఫ్రీ మినీ బస్సులు అయితే వస్తాయి. కొండపైకి వెళ్ళండి. ఇప్పుడు నేను కొండపైకి వెళ్ళటం లేదు, కళ్యాణకట్టుకైతే వెళ్తున్నాను. అక్కడ చూద్దాం ఎలా ఉందో. పదండి కళ్యాణకట్టుకైతే వెళ్దాం. అక్కడి వరకు కూడా బస్సులు ఫ్రీగానే ఉంటాయి. అక్కడ ఒక బస్ స్టాండ్ అయితే ఉంటుంది. ఈ చౌరస్తా పక్కకైతే పార్కింగ్ ఏరియా అయితే చాలా పెద్దగా అయితే ఉన్నది. మనం కాళ్ళు పెట్టుకోవటానికి అయితే చాలా సూపర్ ఉన్నది పార్కింగ్ ఏరియా పెద్దగా. ఇదే బస్ స్టాండు. మళ్ళీ మనం కొండపైకి చేరుకోవాలంటే ఈ బస్ స్టాండ్కి వచ్చి వెళ్ళవచ్చు. ఫ్రీ బస్సులు అయితే ఉంటాయి, మినీ బస్సులు. ఇక్కడి నుంచి అయినా వెళ్ళవచ్చు, ఆ చౌరస్తాలో దిగైనా కొండపైకి చేరుకోవచ్చు. ఫ్రీగానే ఉన్నాయి బస్సులన్నీ. ఇప్పుడు మనం కళ్యాణకట్టుకైతే వెళ్దాము. బస్ స్టాండ్ పక్కనే కనిపిస్తుంది. ఇక్కడైతే ఒక బోర్డు పైన అయితే కనిపిస్తుంది చూడండి. పుష్కరిణి గుండం, కళ్యాణకట్టు, లాకరు, అన్నదాన సత్రము ఇక్కడైతే ఉంటాయి. చూద్దాం పదండి, ముందుకు వెళ్దాము. ఇంకా ఇప్పుడు మనం చూస్తున్నాము కళ్యాణకట్టు. ఎవరైనా గుండు తీసుకోవాలి అనుకుంటే లోపలికైతే వెళ్ళండి. లోపల చాలా పెద్దగా అయితే ఉంటుంది. లోపలికి వెళ్ళి గుండు తీసుకోండి. ఈ కళ్యాణకట్టు ముంగట ఎదురుగా పుష్కరిణి గుండం అయితే ఉంటుంది. ఇప్పుడు పుష్కరిణి గుండం చూద్దాం పదండి. అక్కడ కళ్యాణకట్టులో గుండు తీసుకొని ఈ పుష్కరిణి గుండంలో స్నానం చేయవచ్చు. రెండు ఎదురుగానే ఉంటాయి ఆపోజిట్లో. ఇక్కడైతే చెప్పులు అయితే పెడుతున్నారు. ఆ అమ్మ డబ్బులు మీకు వద్దు, ఒక 5-10 రూపాయలు ఇవ్వండి అని చెప్తున్నది. మీకు ఇష్టంకి వచ్చినాయన్నీ డబ్బులు ఇవ్వండి అమ్మకు. పదండి పుష్కరిణి గుండం చూద్దాం. కొన్ని మెట్లు ఎక్కి పైకైతే వెళ్ళండి. ఇదే పుష్కరిణి గుండం. చాలా మంచిగా అయితే కనిపిస్తున్నది. ఈ గుండంలో అయితే నీళ్ళు సూపర్గా తెల్లగా అయితే సూపర్గా అయితే ఉన్నాయి. మంచిగా స్నానం చేయవచ్చు. ఇది కోనేరులాగా ఉన్నది, కానీ దీని పేరు పుష్కరిణి గుండం అయితే అంటున్నారు. ఇక్కడ నుంచి చూస్తే కొండపైన గుడి అయితే కనిపిస్తుంది మనకు, చూడవచ్చు. ఇప్పుడు మనం అన్నదాన సత్రంకి అయితే వెళ్దాము. ఇప్పుడు మనం అన్నదాన సత్రంకి అయితే వెళ్తున్నాము. అన్నదాన సత్రం అయితే 12:30కు స్టార్ట్ అవుతుందట. మనమైతే 12 గంటలకైతే క్యూ లైన్కి వెళ్ళాలి అని చెప్తున్నారు.
నేనైతే కొంచెం ముందుగానే వెళ్తున్నా. టైము 11:39 అయితే అవుతున్నది. ఇదే అన్నదాన సత్రం. ఇక్కడైతే పబ్లిక్ అయితే లేరు, కొందరే ఉన్నారు. తర్వాత రావచ్చు అనుకుంటున్నా. ఇక్కడ పార్కింగ్ ఏరియా కూడా మంచిగా ఉన్నది. మనం కాళ్ళు గిన పెట్టుకోవచ్చు ఇక్కడి వరకు వచ్చి. ఇక్కడ అన్న ప్రసాద సత్రం పక్కనే వాటర్ ప్లాంట్ కూడా ఉన్నది. చాలా మంచిగా అయితే ఉన్నది, నీళ్ళు తాగవచ్చు. ఇప్పుడు నేనైతే క్యూ లైన్లో అయితే నిలబడ్డా. ఇక్కడ టోకెన్ అయితే ఇస్తారట. టోకెన్ అయితే ఇచ్చారు ఫ్రీగానే, డబ్బులేం కాదు. కొందరైతే భక్తులు ఇంకా కొందరైతే వచ్చారు, కొంచెం కొంచెం పెరుగుతున్నారు. నేను వచ్చినప్పుడైతే కొందరే ఉండే. లోపలికైతే వెళ్తున్నాము. టేబుల్ సిస్టమ్ లాగా అయితే ఉన్నది. కొందరిని అయితే లోపలికైతే వదులుతున్నారు. చూడండి, ఫుడ్ అయితే ఈ విధంగా అయితే ఉన్నది. చాలా మంచిగా అయితే ఉన్నది. ఇక్కడ అందరైతే కింద కూర్చుండి తింటున్నారు. ఇక్కడ కుర్చీలు గింట ఏం లేవు, ఎందుకంటే ఒక టేబుల్ సిస్టమ్ లాగా అన్నం పెడుతున్నారు కాబట్టి అందరూ కింద కూర్చుండి నిలబడైతే తింటున్నారు. మేమైతే భోజనం అయితే చేసాము, బయటకైతే వచ్చాము. ఇంకా భక్తులైతే బయట అయితే చాలా ఉన్నారు. పదండి, నేను కళ్యాణ కట్టు చూపిస్తా. లోపలైతే మీకు చూపించలేను కదా. ఇక్కడ బట్టలైతే అమ్ముతున్నారు. మనం ఒకవేళ ఇంటికాడ మర్చిపోయినట్టయితే ఇక్కడ తీసుకోవచ్చు. ఇప్పుడైతే లోపలికైతే వెళ్దాము. ఇక్కడ ప్లేస్ మంచిగా ఉన్నది, విశ్రాంతి కూడా తీసుకోవచ్చు. ఒకవేళ మంచిగా ఉన్నది ప్లేసు. లోపలికైతే వెళ్ళాలి. ఒకవేళ మీరు గుండు తీసుకోవాలి అనుకుంటే ఇంకా లోపలికైతే వెళ్ళండి, కనిపిస్తుంది. ఈ కళ్యాణ కట్టు స్టార్టింగ్ ఎంట్రీలో అయితే విశ్రాంతి తీసుకోవటానికైతే ప్లేస్ అయితే మంచిగా అయితే ఉన్నది. ఇది చూద్దామని లోపలికైతే వచ్చాను. ఇప్పుడు మనం కొండపైకి అయితే వెళ్దాము. మనమైతే ఇప్పుడు బస్ స్టాండ్ అయితే వెళ్ళాలి. దీని పక్కకే ఉంది కదా దగ్గర. అక్కడి నుంచి అయితే ఫ్రీ బస్సులు అయితే ఉంటాయి, మినీ బస్సులు. ఇప్పుడు నేనైతే బస్ స్టాండ్ అయితే వచ్చాను. ఇదే బస్సు కొండపైకి అయితే వెళ్తుంది. ఇప్పుడు నేనైతే బస్ అయితే ఎక్కాను, కొండపైకి అయితే వెళ్తున్నాను. మనమైతే ఈ బస్సులో వెళ్తూ అయితే కొండని అయితే చూడవచ్చు. మనం పోయే మార్గం అయితే ఇలా అయితే ఉంటుంది. మంచిగా కనిపిస్తుంది లొకేషన్ ఇక్కడ అయితే బస్సులో నుంచి చూస్తే. గుట్ట మొత్తం కనిపిస్తుంది. ఈ యాదగిరి గుట్టని ఇంకా యాదాద్రి కూడా అంటారు. ఈ యాదాద్రి అయితే భువనగిరికి అయితే దగ్గర అయితే ఉన్నది. ఈ యాదగిరి గుట్టలో అయితే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అయితే ఉంటాడు.
ఇప్పుడు మనమైతే గుడి దగ్గరికి అయితే చేరుకున్నాము. ఇదైతే బస్ స్టాండు. ఇక్కడి వరకు కూడా మనం మన కారు కూడా తీసుకొని రావచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నాము ఈ బస్ స్టాండ్ అయితే గుడికి దగ్గర. ఇది కొండపైన బస్ స్టాండు. ఇక్కడ కూడా మనం కారు కూడా పెట్టుకోవచ్చు. ప్లేస్ అయితే చాలా పెద్దగా అయితే ఉన్నది. ఇప్పుడు మనమైతే దర్శనానికి అయితే వెళ్దాము. ఇక్కడ మొబైల్ లాకర్ అయితే ఉంది. మన దగ్గర ఉన్న మొబైల్ అయితే ఈ లాకర్ అయితే పెట్టాలి. పైకి అయితే తీసుకెళ్ళనివ్వరు, అలౌడ్ అయితే లేదు. ఒక్క మొబైల్కి అయితే 10 రూపాయలు అయితే తీసుకుంటున్నారు. ఇంకా ఇక్కడ బ్యాగులు కూడా పెట్టవచ్చు. బ్యాగుకి అయితే 20 రూపాయలు అయితే తీసుకుంటున్నారు. ఇప్పుడు మనం దర్శనానికి అయితే వెళ్దాము. ఇప్పుడు మన మొబైల్ అయితే లాకర్ అయితే పెట్టాం కదా. పెట్టిన తర్వాత ఇక్కడ సైడు సీదా వెళ్ళండి. క్యూ లైన్ అయితే కనిపిస్తుంది. మళ్ళీ మనం దర్శనం చేసుకున్న తర్వాత మన దగ్గర ఉన్న మొబైల్ గిన తీసుకొని కొండపైకి కూడా వెళ్ళవచ్చు. ఆ మార్గం వేరే మార్గము, నేను తర్వాత చూపిస్తాను. ఇప్పుడు నేనైతే దర్శనం చేసుకొని కిందికైతే వచ్చాను. లాకర్లో నా ఫోన్ ఉంది కదా, ఫోన్ తీసుకొని కొండపైకి అయితే వెళ్తున్నాను. ఇటు సైడే వెళ్ళాలి. మన బస్సులు అయితే వస్తాయి కదా కింది నుంచి. అక్కడ కమాన్ కనిపిస్తుందిగా, ఆ కమాన్ పక్కకు ఇటు సైడ్ వెళ్తే పైకి వెళ్ళే మార్గం కనిపిస్తుంది. చూపిస్తా, చూడండి సరిగ్గా. ఇటు సైడ్ వెళ్ళండి. నాకైతే దర్శనం అయితే తొందరగా అయిపోయింది. ఒక 2 గంటల సమయం అయితే పట్టింది. చాలా అంటే చాలా తొందరగా అయితే అయిపోయింది. ఇంకా నేను మళ్ళీ పైకి వెళ్తున్నాను. ఎందుకంటే దర్శనంకు వెళ్ళేటప్పుడు మనకు ఫోన్ అయితే అలౌడ్ లేదు కదా. అక్కడ వీడియోలు ఫోటోలు అయితే ఏం తీయనేయలేరు కదా. అందుకోసమే నేను ఇక్కడ వేరే మార్గం ద్వారా మళ్ళీ కొండపైకి అయితే వెళ్తున్నాను. కొండపై నుంచి కిందికి చూస్తే చాలా సూపర్గా కనిపిస్తుంది లొకేషన్ అయితే. ఇప్పుడు నేనైతే కొండపైకి అయితే చేరుకున్నాను. ఇదే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. చాలా అంటే చాలా బాగుంది. ఇది బంగారు కలర్ ఉంది చూడు. ఇదైతే క్యూ లైను. చాలా అంటే చాలా పెద్దగా ఉంది క్యూ లైన్. ఈ బంగారు కలర్ ఉంది చూడు, గోల్డెన్ కలరు. ఇది మొత్తం క్యూ లైన్. అందులో నుంచి మన క్యూ లైన్కి అయితే వెళ్ళాలి. నేనైతే ఆల్రెడీ దర్శనం చేసుకున్నా, మీకోసం చెప్తున్నా. మొత్తం ఆ గోల్డెన్ కలర్ ఉంది చూడు, అందులో నుంచి సీదా వెళ్తే సీదా మనం గుడి లోపలికి అయితే వెళ్తాము. ఈ గుడి మొత్తం అయితే ఒక బండరాయితోనైతే కట్టారు. మొత్తం రాళ్ళే ఉంటాయి, గుడి మొత్తం రాళ్ళే. చాలా బాగుంది గుడి. ఇంకా లోపలైతే ఇంకా చాలా బాగుంది. లోపలకు మన ఫోన్ అయితే కొనవనీయలేదు కాబట్టి ఆ లోపల ఉన్న వీడియోలు అయితే మనం ఫోటోలు అయితే ఏం తీయలేకపోయాము. ఇది చూపిస్తుంది ఇప్పుడు నేను బయట నుంచే. అది మొత్తం తిరిగి వచ్చి ఇక్కడి నుంచి అయితే లోపలికైతే వెళ్ళాలి. ఇక్కడ చాలా పెద్దగా ఉన్నది ప్లేసు. మనం దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ చాలా ప్రశాంతంగా కూర్చుండవచ్చు, ఇంకా తిరగవచ్చు, ఫోటోలు దిగవచ్చు, సెల్ఫీలు దిగవచ్చు. ఇక్కడి నుంచి అయితే లోపలికైతే వెళ్తున్నారు భక్తులు దర్శనం చేసుకోవటానికి. మన తెలంగాణలో అయితే ఇది చాలా పెద్ద దేవాలయము. చాలా బ్రహ్మాండంగా అయితే నిర్మించారు. లోపలైతే ఇంకా సూపర్ ఉంటుంది. లోపలికి వెళ్తే అయితే అసలు బయటికి రావాలనిపించదు, అంత సూపర్ ఉంటుంది.
అక్కడనే ఉండిపోవాలనిపిస్తుంది లోపల అయితే. వీళ్ళు మొత్తం సెల్ఫీలు అయితే దిగుతున్నారు, ఫోటోలు సెల్ఫీలు అయితే దిగుతున్నారు. ఇక్కడ గుడి మొత్తం రౌండ్ కొడదాం, చూద్దాం మొత్తం. భక్తులకైతే కాళ్ళు కాలకుండా అయితే కట్టెలు కట్టి తడకలు అయితే వేశారు. ఇంకా కింద అయితే పచ్చని గడ్డ అయితే ఉన్నది. మనకైతే కాళ్ళు కాలకుండా అయితే మంచిగా అయితే ఉంది. కొండపై నుంచి కింద ఇది లొకేషన్ చాలా సూపర్గా అయితే కనిపిస్తుంది. భక్తులైతే అక్కడ నుంచి అయితే లోపలికైతే వచ్చారు కదా దర్శనం చేసుకోవటానికైతే. ఇగో ఇక్కడ సైడ్ అయితే బయటకైతే వస్తున్నారు. ఇదైతే ఒక రథము. ఇక్కడ సెల్ఫీలు దిగవచ్చు, ఫోటోలు దిగవచ్చు. చాలా మంచిగా అయితే కనిపిస్తున్నది. అందరైతే సెల్ఫీలు దిగుతున్నారు. ఇంతటితో నా యాదగిరిగుట్ట యాత్ర పూర్తయిపోయింది. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియో వచ్చేది ఇదైతే సురేంద్రపురి. ఇది మన భారతదేశంలో ఎన్ని పుణ్యక్షేత్రాలు అయితే ఉన్నాయో అన్నీ అయితే ఇక్కడ నిర్మించారు. ఇదైతే చాలా బాగుంది. సురేంద్రపురి ఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నేను ఏ వీడియో పెడితే ఆ వీడియో మీకు వస్తుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి.